నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 2020లో ఏ స్టూడెంట్ని అడిగినా మాస్టర్స్ ఇన్ యూకే, మాస్టర్స్ ఇన్ యూకే అంటున్నారు. మరి మాస్టర్స్ చదవాలి అంటే తక్కువ కాస్ట్ అంటున్నారు, ఐఎల్టీఎస్ అవసరం లేదంటున్నారు, హై వీసా సక్సెస్ రేట్ అంటున్నారు. ఇలాంటి చాలా కారణాలు చెబుతున్నారు. మరి వీటిలో నిజమెంత, ఇలాంటి మరికొన్ని డీటెయిల్స్ చెప్పడానికి శౌర్య కన్సల్టెన్సీ నుండి డైరెక్టర్ రాధ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి శౌర్య కన్సల్టెన్సీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది స్టూడెంట్స్ను విదేశీ విద్య కళను నిజం చేసింది. స్టూడెంట్ వీసాతో పాటు విజిట్ వీసాస్, డిపెండెంట్ వీసాస్, బిజినెస్ మరియు టూరిజం వీసాస్ సర్వీసెస్ స్టూడెంట్స్తో పాటు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరిన్ని వివరాలు మనం రాధ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. రాధ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఓకే, మరి ముఖ్యంగా మాస్టర్స్ యూకేలో చేయాలంటే ప్రధాన కారణం మీరేం చెప్తారు? సో యూకేలో మాస్టర్స్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మనం కొన్ని మెన్షన్ చేసుకోవాలి అంటే యూకే ఈజ్ అ హోమ్ ఆఫ్ టాప్ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ అనమాట. మనకి 4 ఆఫ్ టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ మనకి యూకేలోనే ఉన్నాయి. అండ్ యూకేలో క్వాలిఫికేషన్స్ అంటే మనం మాస్టర్స్ చదవనియండి, బ్యాచిలర్స్ చదవనియండి, అవన్నీ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ అనమాట బై ఎనీ ఎంప్లాయర్. కానీ లేకపోతే ఇంకేదైనా యూనివర్సిటీలో ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా కూడా ఇది రికగ్నైజ్డ్ అండ్ క్వాలిఫైడ్. యూకేలో యూనిక్ అడ్వాంటేజ్ కంపేర్ టు రిమైనింగ్ ఆల్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా వచ్చేటప్పటికి 1 ఇయర్లోనే మనం మాస్టర్స్ కోర్స్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. రైట్ ఫ్రమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఆర్ ఎల్స్ ఎనీ టైప్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆర్ ఎల్స్ ఫార్మసీ, ఎనీ టైప్ ఆఫ్ కోర్సెస్ మనం మాస్టర్స్ కోర్స్ వచ్చేటప్పటికి 1 ఇయరే. అలాగే యూకేలో మనకి ఫేమస్ వచ్చేటప్పటికి ఎంబీఎస్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎంబీఎస్ కూడా మనకి 1 ఇయర్లోనే మనం ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ యూకేలో వచ్చేటప్పటికి వైడ్ రేంజ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే కనుక కోర్స్కి ఒక 4 or 5 స్పెషలైజేషన్స్ మనం మాస్టర్స్లో చేయొచ్చు. వేరేజ్ మనము ఫారెన్లో ఆర్ ఎల్స్ పర్టికులర్గా ఇన్ యూకేలో మాట్లాడుకుంటే కనుక ఈచ్ కోర్స్కి, ఈచ్ ఇంజనీరింగ్ కోర్స్కి మనకి 10s ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆర్ ఎల్స్ ఏ కోర్స్కి అయితే ఫ్యూచర్ ఉందో, ఏ కోర్స్కి అయితే జాబ్ వస్తుందో, అంటే కోర్స్ అయిపోగానే కెరియర్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయో, ఇలాంటి కోర్సును మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. యూకేలో వచ్చేటప్పటికి ఐఎల్టీఎస్ కానీ, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ ఇటువంటి ఏ ఎగ్జామినేషన్ లేకుండా మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పాయింట్స్ బేస్ చేసుకొని మనం యూకే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యూకేలో వీసా సక్సెస్ రేట్ వచ్చేటప్పటికి అబౌవ్ 97% అండి. బికాజ్ ఎందుకు అంటే ఇట్ ఈస్ అ పాయింట్ బేస్ సిస్టమ్. మనం పాయింట్స్ మీట్ అయితే మ్యాక్సిమం మనం వీసా అనేది తీసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. యూకే అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ, ప్రాసెసింగ్ ఛార్జ్ కానీ, కొరియర్ ఛార్జ్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీగా కనుక యూకే మూవ్ అవ్వాలి అనుకుంటే కనుక స్టూడెంట్ వీసా చేసుకోవచ్చు. అండ్ హస్బెండ్ ఆర్ వైఫ్, స్టూడెంట్ కాకుండా అదర్ పర్సన్ వచ్చేటప్పటికి డిపెండెంట్ వీసా మీద మనం యూకే వెళ్ళొచ్చు. సో ఈ డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ఫుల్ టైం వర్క్ పర్మిట్ చేసుకుంటే, స్టూడెంట్ వీసా వెళ్ళే వాళ్ళు పార్ట్ టైం అంటే 20 hours per week పార్ట్ టైం చేసుకోవచ్చు. అండ్ ఈ 2020 అండ్ 2019 ఎండింగ్ నుంచి ఎక్కువ మంది మనం యూకే వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా వచ్చిన చేంజెస్ లైక్ కోర్స్ అయిపోయిన తర్వాత 2 years యూకేలోనే ఉండి అక్కడే జాబ్ సెర్చ్ చేసుకొని, జాబ్ వస్తే కనుక వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో స్టడీస్తో పాటు స్టూడెంట్స్ అక్కడే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ యూకే అండి. ఓకేనండి, మరి డ్యూ టు పాండమిక్ సిచ్యువేషన్ చాలామంది లైఫ్ సైకిల్స్ని మార్చేసింది కొంత మటుకు. బట్ కొంతమంది స్టూడెంట్స్ ఒక మంచి అడ్వాంటేజ్ తీసుకొని కెరియర్ని ఇంకా బ్రైటనింగ్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. సో మీరు అన్నట్టుగా ఎన్నో స్పెసిఫికేషన్స్ ఉంటే ఆ కోర్సు డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ పార్ట్ టైం వర్క్ పర్మిట్ చేసుకునే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయండి? యాక్చువల్గా ఈ కరోనా వల్ల ఎగ్జామినేషన్స్ కూడా చాలా డిలే అయినాయి. మన 2020 పాస్డ్ అవుట్స్ కూడా రీసెంట్గానే ఎగ్జామినేషన్స్ ఫినిష్ అయినాయి. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్లో రిజల్ట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 2020 పాస్డ్ అవుట్స్ కూడా ఈ కమ్మింగ్ జనవరి కంటే టైం ఆల్రెడీ వేస్ట్ అయింది. మనకి 3-4 months మనకి ఇక్కడ డిలే అయింది. మళ్ళీ ఈ జనవరి ఇంటేక్ కనుక మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలంటే ఆల్మోస్ట్ 1 year టైం వేస్ట్ అవుతుంది. సో ఈ జనవరికి ఎవరైతే
ప్రాసెస్ చేసుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా మీకు ఉన్న మార్క్స్ మెమోస్తోనే, అంటే 4-1 వరకు మీకు మెమోస్ ఉంటాయి విత్ పాస్పోర్ట్, 10th ఇంటర్మీడియట్ జిరాక్స్తో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచే త్రూ ఈమెయిల్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు హైదరాబాదే రావాలి, ఆఫీస్కే విజిట్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఏం లేకుండా మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో అక్కడ నుంచి డిస్ప్లే అవుతున్న మా నంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా పంపించాలనే డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇంటేక్ జనవరి ఇంటేక్. సో ఈ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మన మాస్టర్స్ 1 year కోర్సే. మీరు ఎంఎస్సి తీసుకోండి ఆర్ ఎల్స్ ఎంబీఏ తీసుకోండి, ఏ టైప్ ఆఫ్ మాస్టర్స్ అయినా కూడా మోస్ట్లీ 1 year ఉంటుంది. వేరాజ్ బ్యాచిలర్స్ కోర్స్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే చాలా వరకు యూనివర్సిటీస్లో 3 years బ్యాచిలర్స్ ఉన్నాయి, అలానే కొన్ని యూనివర్సిటీస్లో 4 year బ్యాచిలర్స్ ఉన్నాయి. సో డ్యూరేషన్ని బట్టి మీ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. ఓకేనండి. ఏ పేరెంట్ అయినా కూడా తమ స్టూడెంట్స్ని పంపించిన తర్వాత అబ్రాడ్స్కి ముఖ్యంగా వాళ్ళ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తుంటారు. దాని గురించి మీరేం చెప్తారు? సో ఇప్పుడు యాక్చువల్గా ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎప్పుడు లేకుండా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుందండి. ఇప్పుడనే కాదు, స్టార్టింగ్ నుంచి ఎవరైనా కానీ స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ అండి. అది మ్యాండటరీ. అంటే మనం కొంతమంది స్టూడెంట్స్ తీసుకోవాలి, కొంతమంది స్టూడెంట్స్ తీసుకోవద్దు, ఇలా అసలుకి రూల్సే లేవు. కంపల్సరీగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి బిఫోర్ ద వీసా ఫైలింగ్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కావచ్చు ఆర్ ఎల్స్ ఫీవర్ కావచ్చు, ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయని ఏ సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. సో ఏ సిచ్యువేషన్ అయినా కానీ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి స్టూడెంట్ వీసా సపోజ్ మాస్టర్స్ 1 year ఉంటే 1 yearకి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్స్ 3 years ఉంటే కనుక 3 yearsకి మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో డెఫినెట్గా స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ బెనిఫిట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సర్వీసెస్ అనేది ఆలోచించకుండా హ్యాపీగా పంపించవచ్చండి. ఓకేనండి. చాలామంది ఇప్పుడు అంటే రెడీగా ఉన్నారు అబ్రాడ్కి వెళ్ళేసి స్టడీస్ని కంటిన్యూ చేద్దామని. సో అలాంటి వారికి క్లాసెస్ ఎప్పటి నుంచి కామెన్సింగ్ అవుతున్నాయి? ఒకవేళ స్టడీస్ కంప్లీట్ అయ్యే వారికి ఎక్కడెక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉందండి యూకేలో? సో మనకు వచ్చేటప్పటికి యూకేలో స్పెసిఫిక్గా చెప్పుకుంటే మనకి ఇంటేక్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ మనకి ఇండియాలో అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ జూన్లో స్టార్ట్ అవుతుంది. వేరస్ మనకి యూకేలో వచ్చేటప్పటికి అకాడమిక్ ఇయర్ జనవరి అండ్ సెప్టెంబర్ ఉంటుందండి. అంటే మిడిల్ ఇంటేక్స్ ఉంటాయి, లైక్ మే ఇంటేక్ అని మార్చ్ ఇంటేక్ అని ఉంటాయి. బట్ వెరీ ఫ్యూ, అంటే 1 or 2 యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ ఉన్న యూనివర్సిటీస్కి కూడా మనకి స్కాలర్షిప్స్ ఇట్లాంటి ఛాన్సెస్ అనేవి ఉండవు. సో మేజర్ ఇంటేక్స్ మనం చూసుకుంటే కనుక రేపు కమింగ్ జనవరి 2021 ఇంటేక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2021 ఇంటేక్. సో ఈ జనవరి 2021 ఇంటేక్ ఇంకా అడ్మిషన్స్ అనేవి రన్ అవుతున్నాయండి. అంటే ఇంకా క్లోజ్ కాలేదు, మనకి ఇంకా 2 months ఆఫ్ టైం ఉంది. నవంబర్ అండ్ డిసెంబర్ మన కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ యూకే వచ్చేటప్పటికి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అంటే మనం మొత్తం 2 monthsలో ఫినిష్ చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ ఆన్లైన్, మన క్యాష్ డాక్యుమెంట్స్ కానీ ఇవంతా కంప్లీట్ ఆన్లైన్ కాబట్టి మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్స్ ఐఎల్స్ రాయాలి, కోచింగ్ తీసుకోవాలి, జిఆర్ రాయాలి, ఇట్లాంటిది ఏం లేదు. మీ మెమోస్తోనే చేసుకోవటం కాబట్టి ఎవరైతే వెళ్ళాలి ఫారెన్ అనుకుంటున్నారో వాళ్ళు జనవరి ఇంటేక్కి మిస్ కాకండి. ఇన్ కేస్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ మనకు ఆల్మోస్ట్ 1 year టైం అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా జనవరి ఇంటేక్ కన్సిడర్ చేయండి. 4-1 వరకు మెమోస్ ఉంటే సరిపోతుంది. ఓకేనండి. రాధా గారు, మరి చాలామంది పేరెంట్స్కి తమ పిల్లల్ని విదేశాల్లో మంచి విద్యను అందించాలని కోరిక ఉంటుంది, బట్ కాస్ట్ గురించి వర్రీ అవుతుంటారు. మరి అలా మాస్టర్స్ కానీ ఇంకా ఇతర చదువులు చదవాలంటే కాస్ట్ ఎలా ఉంటుందండి అసలు? సో మనం యూకే అయితే కనుక మాస్టర్స్ వచ్చేటప్పటికి 8 to 12 lakhsలో మనకు కంప్లీట్ మాస్టర్స్ అనేది ఫినిష్ చేసుకోవచ్చండి. యూకేలో వచ్చేటప్పటికి కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎకనామికల్గా ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి. ఎందుకు అంటే మనం మాస్టర్స్ 1 yearలోనే ఫినిష్ చేసుకుంటాం కాబట్టి మనం ఫీజు కూడా 1 yearకి తగ్గట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే కనుక మనకి మాస్టర్స్ 2 years కోర్స్ ఉంటుంది. 2 years కోర్స్కి తగ్గట్టు 2 years ఫీజు ఉంటుంది. అలానే మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా 2 yearsకి స్పెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరాజ్ యూకేలో వచ్చేటప్పటికి మాస్టర్స్ కోర్స్ కంప్లీట్గా 1 yearలోనే ఫినిష్ అవుతుంది కాబట్టి మనకి ట్యూషన్ ఫీ 8 to 12 lakhsలో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఈ ట్యూషన్ ఫీ అనేది యూనివర్సిటీ టు యూనివర్సిటీ అండ్ మనం ఉండే ప్లేస్ని బట్టి, అంటే యూనివర్సిటీ లొకేట్ అయిన ప్లేస్ని బట్టి, అయితే ఇంగ్లాండా లేకపోతే స్కాట్లాండా, వేల్స్ ఇట్లాంటి ప్లేస్ని బట్టి కూడా మనము ఫీజు అనేది స్లైట్గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫీజుతో పాటు మనకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం
జరుగుతుంది. స్కాలర్షిప్ వస్తే కనుక అడిషనల్గా ఒక 3000 2000 అలా డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ టు ప్రొఫైల్ స్కాలర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ టోటల్ ఫీజులో మనం ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. స్టార్టింగ్లో 50% అండ్ రిమైనింగ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట యూనివర్సిటీకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు యూనివర్సిటీకి అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చే ఆఫర్ లెటర్లో డీటెయిల్డ్గా మెన్షన్ చేస్తారనమాట. ఎంత ఫీజు, ఇప్పుడు ఎంత పే చేసుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్కి పే చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనే డీటెయిల్స్ కంప్లీట్గా మీ ఆఫర్ లెటర్లో ఉంటాయి. కాబట్టి మీరు అది చూసుకొని ఫాలో అయిపోతే సరిపోతుందండి. అంటే ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, ఇలాంటి వాటికి ఎలా ఆప్ట్ చేసుకోవచ్చు అండి వాళ్ళు? సో డెఫినెట్గా ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఉంటాయండి, స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఎడ్యుకేషనల్ లోన్స్ అనేవి నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి అప్లై చేసుకుంటే సేమ్ డాక్యుమెంట్ మనం వీసా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఎడ్యుకేషన్ లోన్కి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేటప్పటికి యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్. సో మనం రినౌండ్ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ అండ్ ర్యాంకింగ్ మంచిగా ఉన్న యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకొని వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చింది అంటే దెన్ వీ కెన్ అప్రోచ్ టు ఎనీ బ్యాంక్ అనమాట. నియర్ టు యువర్ హోమ్ కానివ్వండి, అలా మీకు తెలిసిన బ్యాంక్స్లో కానివ్వండి, ఎక్కడైనా మనం ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసుకోవచ్చు మీ ఆఫర్ లెటర్తో. ఆఫర్ లెటర్ ఎందుకు ముందు తీసుకోవాలి అంటే ఆఫర్ లెటర్లో మీకు ఆ యూనివర్సిటీ ఏంటి, వాటి ర్యాంకింగ్ ఏంటి, దాని తర్వాత ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎప్పుడెంత పే చేసుకోవాలి, కోర్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, మీ ఈఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనే క్లారిటీ బ్యాంక్ మేనేజర్స్కి కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నియరెస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్లో అప్లై చేసుకోండి. అండ్ ఇంటర్న్షిప్స్ విషయం వస్తే చాలా ఫ్యూ యూనివర్సిటీస్లో ఇంటర్న్షిప్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్స్ ఏంటి అంటే కోర్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మాస్టర్స్ 1 year అని చెప్పుకున్నాము. ఈ 1 year మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు అడిషనల్గా 1 year ఇంటర్న్షిప్స్ అనేవి చేసుకోవచ్చు అండి. ఈ ఇంటర్న్షిప్స్ అనేవి అక్కడ లోకల్ కంపెనీస్లో చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ యూనివర్సిటీస్లో కూడా చేసుకోవచ్చు. కొన్ని ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఉంటాయి, కొన్ని ఇంటర్న్షిప్స్ అన్పెయిడ్ ఉంటాయి. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల ఏంటంటే స్టూడెంట్ థియరిటికల్ ఎడ్యుకేషన్తో పాటు ప్రాక్టికల్గా అక్కడ లోకల్ కంపెనీస్లో వర్క్ చేసి ప్రాక్టికల్గా కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఇటువైపు చూస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే ఫీ ఎక్కువ తక్కువ అలాంటివి ఏం లేవండి. అంటే మాస్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇంతకు ముందర చెప్పిన ఫీ స్ట్రక్చరే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి కూడా అదే ఫీ ఉంటుంది. కాకపోతే ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టూడెంట్ వీసా 1 year ప్రోగ్రామ్కి తీసుకుంటే 1 year వీసా వస్తుందండి. మీరు వేరాజ్ ఈ ఇంటర్న్షిప్ ఉన్న ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక 2 years వస్తుంది. ఈ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ అడిషనల్గా 2 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. 1 year కోర్స్ తీసుకున్నా కూడా ఈ వర్క్ పర్మిట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ వైజ్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా అలాంటి ప్రోగ్రామ్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఈ జనవరి ఇంటేక్ డెడ్ లైన్స్ అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక 1 week or 10 daysలో మీరు ఇమీడియట్గా అప్లికేషన్ చేసుకోండి. ఓకే అండి. మరి 2020 స్టూడెంట్స్కి రీసెంట్గానే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, మరి సర్టిఫికేట్స్ ఇంకా అందాయో లేదో క్లారిటీ లేదు. సో అలాంటి వారు కూడా అప్లై చేసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎస్ అండి, డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు అండి. 2020 పాస్డ్ అవుట్స్, ఇంకా మెమో, ఫైనల్ మెమో, కన్సాలిడేట్, ప్రొవిజనల్ ఇట్లా రాని వాళ్ళు అందరూ మోస్ట్లీ ఎలానే ఉన్నారు స్టూడెంట్స్ అందరు 2020 పాస్డ్ అవుట్స్. బట్ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ జనవరి ఇంటేక్ అప్లై చేసుకోవచ్చు అండి. మీ 4-1 మార్క్స్ మెమో వరకు ఉంటే సరిపోతుంది. మీ 10th ఇంటర్మీడియట్, మీ బ్యాచులర్స్ ఐదర్ ఇంజనీరింగ్ అయితే కనుక ఎవ్రీ సెమిస్టర్ మెమోస్, డిగ్రీ అయితే కనుక ఎవ్రీ ఇయర్ మెమోస్ ఇంతవరకు మనకి ఉంటే పాస్పోర్ట్ మనం యూకే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కూడా వస్తుంది. మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది మనకి వీసా టైంకి కాబట్టి కావాల్సింది డిసెంబర్లో మన వీసా ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంకి ఎలాగో మన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. మనకి ఎటువంటి హ్యాజల్స్ లేకుండా మన వీసా అనేది ఫినిష్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ 2020 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఇంకా డాక్యుమెంట్స్ రాలేదు, డాక్యుమెంట్స్ వచ్చినాక ప్లాన్ చేసుకుందాము అనుకుంటే కనుక 1 year వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇంటేక్ వచ్చేటప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 2021. సో ఈ 1 year వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ప్రాసెస్ చేసుకుంటే ఈ 1 yearలోనే వాళ్ళు మాస్టర్స్ కూడా ఫినిష్ చేసుకొని వర్క్ పర్మిట్కి కూడా వెళ్ళొచ్చండి. డెఫినెట్గా 2020 వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేస్తే అవైలబుల్ యూనివర్సిటీస్, మీ కోర్స్కి తగ్గట్టు అవైలబుల్ యూనివర్సిటీస్, అలానే మీ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇవన్నీ చెప్తారు. సో దానికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే సెర్చ్ చేస్తూ అంటే ఆన్లైన్లో కావచ్చు ఇతరత్ర
వేరే డీటెయిల్గా కావచ్చు ఆఫర్స్ కానీ లేదంటే ఇచ్చే కొద్దిగా ఏదన్నా ఆఫర్స్ లాంటివి చూసేసి వాళ్ళు మోసపోతుంటారు కొన్ని సందర్భాల్లో. సో ఒక కన్సల్టెన్సీని విదేశాల్లో అబ్రాడ్ విద్యకు వెళ్ళాలంటే కన్సల్టెన్సీని చూస్ చేసుకునే ముందర ఎలాంటి పారామీటర్స్ చూడాలి, ముఖ్యంగా శౌర్య కన్సల్టెన్సీని ఎందుకు ఎంచుకోవాలంటే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో డెఫినెట్గా ఇది గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ చాలామంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు అండ్ కొంతమంది ఇట్లా మోసము ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. బట్ జనరల్గా స్టూడెంట్స్ చూసుకోవాల్సింది యూకే వైజ్ వచ్చేటప్పటికి ఆ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎంతమంది స్టూడెంట్స్ని పంపించింది, మనకి ఇవాళ రేపు కన్సల్టెన్సీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం పెద్ద విషయమేం కాదు. బికాస్ ఆఫ్ రివ్యూస్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి గూగుల్ రివ్యూస్, ఫేస్బుక్ రివ్యూస్ ఇవన్నీ డెఫినెట్గా చెక్ చేసుకోవచ్చు. అట్లానే మనము ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళేటప్పుడు మన ఆఫర్ లెటర్ అంటే మనకి యూకే వచ్చేటప్పటికి శౌర్య కన్సల్టెన్సీలో ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కానీ, ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ, కొరియర్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఫీజెస్ లేవండి. మీరు పే చేసుకునే ఫీజు ఏ ఫీజు ఉంటుంది అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు యూనివర్సిటీ కట్టే ఫీజు ఉంటుంది. అది కూడా మీరు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతైతే ఫీ మీ ఆఫర్ లెటర్లో మెన్షన్ అయి ఉంటుందో అంతే ఫీ. సో శౌర్య కన్సల్టెన్సీకి వచ్చేటప్పటికి అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఆన్లైన్లోనే కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. లైక్ వన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పిన నుంచి మీ కోర్సెస్ కోర్సెస్ అండ్ ఏమేమి స్పెషలైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ స్పెషలైజేషన్స్కి అక్కడ ఫ్యూచర్ బాగుంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ యూనివర్సిటీలో తీసుకుంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, ఇంటర్న్షిప్స్ అండ్ స్కాలర్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి కెరియర్ కౌన్సిలింగ్లో. ఈ కెరియర్ కౌన్సిలింగ్ ఏంటంటే స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకుంటే ఇప్పుడు మీరు ముందల అన్నట్టు అక్కడ ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉండవు అండ్ ఫీజు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే ట్యూషన్ ఫీ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి, ఓన్లీ స్టూడెంట్ ఫీ కాకుండా. సో ఇవన్నీ స్టూడెంట్తో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలిస్తే ఏంటంటే వాళ్ళు అరేంజ్మెంట్స్ వాళ్ళవి ఉంటాయి అండ్ స్టెప్ బై స్టెప్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన ప్రాసెస్ అనేది చాలా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్తో పాటు ఈ కెరియర్ కౌన్సిలింగ్లో పాటు మనం అప్లికేషన్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీసా కూడా చాలా ఇంపార్టెంట్. మన అప్లికేషన్, యూనివర్సిటీ సెలెక్షన్ ఎంతైతే ఇంపార్టెంటో మన వీసా కూడా అంతే ఇంపార్టెంట్. వీసాకి వచ్చేటప్పుడు కంప్లీట్గా పాయింట్ బేస్ సిస్టమ్ 70 పాయింట్స్ ఉంటుంది. 70 పాయింట్స్ మనకు వస్తే కనుక మనకు వీసా వచ్చేస్తుంది. సో ఈ 70 పాయింట్స్కి ఎట్లాంటి డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలి, కంప్లీట్గా డాక్యుమెంటేషన్ వైజే కాబట్టి అది 1కి 2 సార్లు వీ విల్ చెక్ ద డాక్యుమెంటేషన్ అనమాట టు ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్ విల్ గెట్ మ్యాక్సిమం వీసా అనేది. సో వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడ కరెన్సీ ఎలా తీసుకొని వెళ్ళాలి, ఏ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, దాని తర్వాత అక్కడ ఫారిన్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇనిషియల్ పికప్, అకామిడేషన్ ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్టెప్లో స్టూడెంట్కి ఎక్కడైతే గైడెన్స్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అవసరం ఉంటుందో అక్కడ ప్రతి స్టెప్లోనూ స్టూడెంట్ని గైడ్ చేసుకుంటూ స్టూడెంట్ డ్రీమ్ డెస్టినేషన్ అండ్ డ్రీమ్ యూనివర్సిటీలో తను సెటిల్ అయ్యే వరకు వీ విల్ టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఓకేనండి. మొత్తంగా మరి యూకేలో బ్యాచిలర్స్ కావచ్చు, మాస్టర్స్ కావచ్చు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శౌర్య కన్సల్టెన్సీ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే ఎలాంటి వీసా ప్రాసెస్ చేసుకోవాలి, మరి మిమ్మల్ని సంప్రదించాలంటే వారు ఏ చిరునామాకి రావాలి, మీకున్న బ్రాంచెస్ ఒకసారి చెప్తారు? సో స్టూడెంట్తో పాటు డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ వెళ్తూ ఉంటారండి. లైక్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ పిల్లలు సెటిల్ అయిపోయి వర్క్ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత వర్క్ వీసాస్లో ఉండొచ్చు. ఇట్లా పేరెంట్స్ వెళ్ళాలి అనుకుంటే కనుక విజిట్ వీసా అని ఉంటుందండి. ఈ విజిట్ వీసా పేరెంట్సే కాదు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇట్లా ఫ్యామిలీలో రిలేషన్ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా విజిట్ వీసా అప్లై చేసుకోవచ్చు. అలాగే టూరిజం వైజ్ అంటే అక్కడ ఎవరు లేకుండా టూరిజం వైజ్ వెళ్ళే వాళ్ళు టూరిస్ట్ వీసా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే బిజినెస్ వీసాస్ ఎవరికి అంటే అక్కడ ఏమైనా ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, సెమినార్స్ ఇట్లాంటి ఈవెంట్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు బిజినెస్ వీసా అప్లై చేసుకోవచ్చు. అలాగే అక్కడ వైఫ్ ఆర్ హస్బెండ్ చదువుకుంటూనో ఆర్ ఎల్స్ వర్క్ చేసుకుంటూనో కనుక ఉంటే డిపెండెంట్ వీసాస్ అప్లై చేసుకోవచ్చు. డిపెండెంట్ వీసా నాట్ ఓన్లీ ఆ వైఫ్ హస్బెండ్ కాదు, అండర్ 18 years చిల్డ్రన్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇలాంటి అన్ని వీసా టైప్స్ అన్ని కంట్రీస్కి లైక్ యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్, యూరోప్లో అన్ని కంట్రీస్ ఇట్లా ఏ కంట్రీ అయినా కూడా ఏ టైప్ ఆఫ్ వీసా అయినా శౌర్య కన్సల్టెన్సీలో ఆ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. శౌర్యాన్ని రీచ్ అవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. వీ హ్యావ్ 8 branches. మనకి హైదరాబాద్లో వచ్చేటప్పటికి JNTU, SR నగర్, తార్నాక, సుచిత్ర అండ్ దిల్సుఖ్ నగర్, గుంటూరు, విజయవాడ, వైజాగ్లో మా బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా సిచ్యువేషన్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ అనమాట
ఎనీవన్ టు కమ్ అండ్ విజిట్ అవర్ ఆఫీసెస్. అంటే ఇక్కడికి వచ్చి అవసరం లేకుండా కంప్లీట్గా వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ సర్వీస్ కంప్లీట్లీ టు ఆన్లైన్. సో మీరు డిస్ప్లే అవుతున్న నంబర్కి ఫోన్ చేస్తే ఎటువంటి వీసా సర్వీసెస్కైనా మీకు ఫోన్లోనే కంప్లీట్ సర్వీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే www.saurya.comకి మీరు విజిట్ అయినా కూడా కంట్రీస్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలానే మా కాంటాక్ట్ నంబర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో డెఫినెట్గా ఏదైనా సర్వీస్ అవసరం అయితే డెఫినెట్గా వీఆర్ ఏ ఫోన్ కాల్ అవే అండి. అవర్ కౌన్సిలర్స్ విల్ బి రెడీ అనమాట టు గైడ్ యూ వాట్ ఎవర్ వీసా యూ రిక్వైర్. ఓకే, ఫైనల్గా ప్రతి ఒక్క పేరెంట్ మధ్యలో ఒకటి ఉంటుందండి, అంటే ఇక్కడ కూడా స్టడీస్ ఉన్నాయి, ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ ఆల్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ డే సింగిల్ పెన్నీ గురించి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం, దాని తర్వాత సెటిల్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం. సో అది కాకుండా అబ్రాడ్లో మీరు అన్నట్టుగా మంచి చక్కగా చదువుకుంటే టైం కన్జ్యూమ్తో పాటు ఎలా లైఫ్లో ఎలా సెటిల్ అవుతారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్టూడెంట్స్ ఇక్కడ మాస్టర్స్ కోర్సెస్ ఉన్నాయి, వేరేజ్ మనకి అదర్ కంట్రీస్లో కూడా మాస్టర్స్ ఉన్నాయి. మనం ఎస్పెషల్లీ మనం మాస్టర్స్ ఇన్ యూకే గురించి చెప్పుకుంటే కనుక నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అండి. మనకి ఇక్కడ తీసుకుంటే వెరీ ఫ్యూ ఆప్షన్స్. మనం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగో లేకపోతే బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్సో చేస్తున్నాము, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ మనకు అక్కడ నేర్పిస్తారు. లైక్ మనకు కావాల్సింది మళ్ళీ మనం సపరేట్గా వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఆ కోచింగ్ తీసుకొని ఆ తర్వాత జాబ్స్ ట్రై చేయాల్సిన పరిస్థితి. బికాజ్ మన ఎడ్యుకేషన్ కరికులం మనకి మార్కెట్కి అంటే జాబ్ మార్కెట్కి దగ్గరగా లేదు. అండ్ ఉన్నా కూడా స్టూడెంట్స్ అది ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారనేది తెలియదు. సో మనం యూకే యూనివర్సిటీస్ గురించి తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు కంప్లీట్గా స్పూన్ ఫీడింగ్ అయితే ఉండదండి. థియరీతో పాటు మన ప్రాక్టికల్గా అసైన్మెంట్ మోడల్లో మనకి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అలాగే నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. మన కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇట్లాంటి ఫ్యూ కోర్సెస్ ఉన్నాయి మనం మాస్టర్స్లో స్పెషలైజేషన్ చేయాలి అంటే. వేరేస్ మనకి అక్కడ వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, నెట్వర్కింగ్ కానివ్వండి, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, టెస్టింగ్ ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో కూడా మనం ఏవైతే సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలో మన చాయిస్ ఉంటుంది. బికాజ్ మొత్తం మన కోర్ సబ్జెక్ట్స్ ఎలెక్టివ్స్గా మన సబ్జెక్ట్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో సబ్జెక్టులు చదువుకోవాలనుకుంటున్నామో అవి కూడా మన హ్యాండ్స్లో ఉంటాయి. సో డెఫినెట్గా తర్వాత అక్కడ లోకల్ మార్కెట్కి, జాబ్ మార్కెట్కి ఎలాంటి కోర్సెస్ అయితే ఉండాలో అలాంటివన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో చదువుకోవడం తెలుస్తుంది. సో ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఎందుకు వెళ్తారు స్టూడెంట్స్ వదిలిపెట్టి అంటే వర్క్ పర్మిట్ అండి. అంటే మనకి ప్రతి కంట్రీలోనూ వర్క్ పర్మిట్ అనేది ఉంది స్టూడెంట్ వీసాకి. సో స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఇండియా వచ్చే అవసరం లేదు, అక్కడే ఉండి అక్కడే కొన్ని ఇయర్స్ వర్క్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. వేరేజ్ మనం యూఎస్ఏ తీసుకుంటే మనకు 5 years వీసా అప్ ఫ్రంట్ ఉంటుంది, యూకే తీసుకుంటే మనకి 2 years వర్క్ వీసా ఉంటుంది. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ అండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి, యూకేలో ఒకవేళ స్టడీస్ కనుక వెళ్తే వాళ్ళకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ఎలాంటి నామ్స్ ఉన్నాయి సింగిల్ లైన్లో చెప్తారు? సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ అ మోస్ట్ ప్రయారిటీ అండి ఫర్ ది యూకే యూనివర్సిటీస్ ఆర్ యూకే గవర్నమెంట్. అండ్ ఈవెన్ Shaurya ఆల్సో ఎన్షూర్స్ దట్ అవర్ స్టూడెంట్స్ ట్రావెల్ విల్ బీ ఎ సేఫ్ అండ్ సెక్యూర్ థింగ్. అండ్ అక్కడికి వచ్చేటప్పటికి మనకి యూకే యూనివర్సిటీస్ కూడా చాలా ప్రాపర్ కేర్ అనేది అరేంజ్మెంట్స్ అనేవి తీసుకొని ఉన్నది. సో స్టూడెంట్స్ ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా గారు, మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.